శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః ఓం నమః శివాయ. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేటప్పుడు, జాగరణ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో, ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటేనే అభిషేకం, ఉపవాసం, జాగరణ ఈ మూడు తప్పనిసరిగా చేయాలి. ఈ మూడు చేస్తే జన్మ జన్మలకు శివానుగ్రహం కలుగుతుంది. అయితే అభిషేకం చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు, జాగరణ చేసేటప్పుడు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. మొట్టమొదటిది అభిషేకం. శివరాత్రి రోజు అభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే తడి వస్త్రాలతో అభిషేకం చేయకూడదు. అంటే తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు గట్టిగా బిగ్గరగా మాట్లాడకూడదు, కోపంగా ఉండకూడదు. అభిషేకం శివుడికి చేసేటప్పుడు శివరాత్రి రోజు ఇతరులను నిందించకూడదు, ఇతరుల గురించి గొప్పగా మాట్లాడకూడదు. మౌనంగా ఉంటూ, ప్రసన్న వదనంతో ఉంటూ, శాంతంగా ఉంటూ, మనస్సులో శివనామస్మరణ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయాలి. శివాభిషేకం చేయటానికి శివరాత్రి రోజు దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలం, యమగండం ఇలాంటివేవి చూసుకోని అవసరం లేదు. మహాశివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే శివాభిషేకం చేసుకోవచ్చు. అలాగే శివాభిషేకం చేసే సమయంలో నమశివాయ అనే మంత్రం కానీ, శ్రీం శివాయ నమః అనే మంత్రం కానీ మనస్సులో స్మరించుకుంటూ శివాభిషేకం చేస్తూ మధ్య మధ్యలో ఘంటానాదం చేయాలి, గంట మోగిస్తూ ఉండాలి. శివరాత్రి రోజు అభిషేకం చేసేటప్పుడు మధ్య మధ్యలో గంట మోగించకపోతే ఎలాంటి ఫలితము ఉండదు. గంట మోగిస్తూ చేసే శివాభిషేకమే సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి అభిషేకం చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. అలాగే పూజా పీఠం మీద శివలింగం ఉంచి ఆ శివలింగానికి సమీపంలోనే పూజా ద్రవ్యాలు ఉండటం అనేది లేకుండా చూసుకోండి. అంటే పూజాపీఠం మీద ఇతర వస్తువులు అవేవి కూడా ఉండకూడదు. పూజాపీఠం మీద పానవట్టం, శివలింగం మాత్రమే ఉండాలి. మిగతా పూజా సంబంధమైనవన్నీ కూడా పూజాపీఠం మీద కాకుండా చుట్టుపక్కల ఏర్పాటు చేసుకొని శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకం చేసేటప్పుడు శివరాత్రి రోజు తప్పకుండా భస్మధారణ చేయాలి. భస్మం ధరించకుండా శివాభిషేకం చేస్తే, విభూతి ధారణ చేయకుండా శివాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. ఈ నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజు శివాభిషేకం చేయండి. అలాగే శివరాత్రి రోజు అందరూ కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఉపవాసం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే శివరాత్రి రోజు తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. తలంటు స్నానం మాత్రం చేయకూడదు. తలస్నానం చేయాలి. అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేసి ఉపవాసం ఉండాలి. అంతేకాని తలకి కుంకుడుకాయ, షాంపూ ఇలాంటివి రుద్ది తలంటు స్నానం మాత్రం శివరాత్రి రోజు చేయకూడదు. అలాగే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైనా సరే కఠిన ఉపవాసం ఉండకూడదు. అసలు ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండటం అనేది శివరాత్రి రోజు చేయకూడదు. కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. పాలు, పళ్ళు స్వీకరిస్తూ శివరాత్రి రోజు ఉపవాసం ఉండవచ్చు. శివరాత్రి మర్నాడు కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. కొంతమంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. వాళ్ళెవరంటే చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. శివుడికి సమీపంలో ఉంటూ శివనామస్మరణ చేస్తూ ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి సమీపంలో, శివుడికి సమీపంలో ఉంటామని అర్థం. కాబట్టి పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉంటూ శివుడి సమీపంలో ఉండాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యవంతులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళందరూ కూడా మామూలుగా ఆహారం, సాత్విక ఆహారం తీసుకున్న శివుడికి సమీపంలో ఉంటూ శివ సమీపంలో ఉండే ఉపవాసాన్ని తప్పకుండా పాటించవచ్చు. అలాగే అశౌచం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. జాతా శౌచం, మృతా శౌచం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండక్కర్లేదు. జాతా శౌచం అంటే బిడ్డ పుడితే పురిటి మైల ఉంటుంది. మృతా శౌచం అంటే ఎవరైనా మరణిస్తే మైల ఉంటుంది. ఈ జాతా శౌచం, మృతా శౌచం ఉన్నవాళ్ళు కూడా శివరాత్రి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం సందర్భంగా ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఉంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా ఉపవాసం అంటే మాత్రం శివుడికి సమీపంలో ఉండటం అని అర్థం. అలాగే శివరాత్రి రోజు జాగరణకు చాలా ప్రాధాన్యత ఉంది.
జాగరణ చేసే వాళ్ళు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో జాగరణ చేసుకోవచ్చు, ఇంట్లో అయినా జాగరణ చేసుకోవచ్చు. అయితే జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం మాత్రమే కాదు, శివనామస్మరణ చేస్తూ అందులో మేలుకొని ఉండటం అని అర్థం. కాబట్టి జాగరణ చేసే వాళ్ళందరూ కూడా వినోద కార్యక్రమాలు చూడకూడదు, వినోద సంబంధమైనటువంటి సినిమాలు చూడటం ఇలాంటివి చేస్తే జాగరణ ఫలితం ఉండదు. శివ సంబంధమైన సినిమాలు చూసుకోవచ్చు, శివ సంబంధమైన స్తోత్రాలు వింటూ జాగరణ చేయవచ్చు, శివుడి నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేసుకోవచ్చు. అంతేగాని వినోద కార్యక్రమాల్లో పాల్గొని జాగరణ చేయటం ఎట్టి పరిస్థితుల్లో శివరాత్రి రోజు చేయకూడదు. కాబట్టి శివరాత్రి సందర్భంగా అభిషేకం చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు, జాగరణ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి. ఈ ప్రత్యేకమైన తప్పులు చేయకండి. మహాశివరాత్రి సందర్భంగా జన్మకో శివరాత్రి అన్నట్లుగా జన్మ జన్మలకు శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. నల్ల నువ్వులతో మీకున్న ధనపరమైన సమస్యలన్నీ ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంది. నల్ల నువ్వులకు సంబంధించిన పరిహారాలు ఆదివారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ పాటించినట్లయితే ఆ పరిహారాల వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెంపొందింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే శనివారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లేదా పాలల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసిన డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా నల్ల నువ్వులు, కొద్దిగా పంచదార, ఒక చిన్న పటిక ముక్క ఆలము వీటిని పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేసినా కూడా అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది, వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి, అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఇలా శివలింగానికి అభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు, శివుడి ఫోటో ఉన్నవాళ్ళు నల్ల నువ్వులతో శనివారం రోజు శివుడికి పూజ చేసి, శివుడి ఫోటోకు పూజ చేసి, పూజ పూర్తయ్యాక ఆ నల్ల నువ్వులు గోవుకు తినిపించండి. ఇలా చేసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసిన, నల్ల నువ్వులు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేసిన, లేదా శివుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేసి ఆ తర్వాత ఆ నల్ల నువ్వులు గోవుకు తినిపించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అప్పులన్నీ తీరిపోతాయి, అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది. అలాగే అభిషేకం చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. అప్పుడు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. శ్రీం శివాయ నమః చాలా శక్తివంతమైన మంత్రం. అలాగే ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ ఏడుపులు, దిష్టి ఇంటికి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో సభ్యులకి డబ్బు పరంగా కలిసి రాదు. అలాంటప్పుడు ఆదివారం రోజు లేదా మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. ఆ నల్ల నువ్వుల్లో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఆ తర్వాత ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటతో మీ ఇంటికి 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి, లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. అప్పుడు మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి మొత్తం పోతాయి. ఇంట్లో వాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో వాళ్ళకు ఉన్న దిష్టి కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎదుటి వాళ్ళు మీ మాట వినాలంటే, మీకు అనుకూలంగా మారాలంటే, ఎదుటి వాళ్ళని ఆకర్షించాలంటే ఆదివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ చేతిలో పిడికెడు నల్ల నువ్వులు తీసుకోండి. ఆ నల్ల నువ్వుల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ కలిపి ఆ పిడికెడు నల్ల నువ్వులు ఇలా చేతిలో పట్టుకొని ఎవరైతే వ్యక్తులు మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ నల్ల నువ్వులు మొక్కల్లో పడేయండి. ఇలా చేస్తే ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు. అలాగే మీ పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి, ఏ పని ప్రారంభించినా పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి, పనులు అవ్వట్లేదు, దానివల్ల డబ్బు పరంగా కలిసి రావట్లేదని భావించినప్పుడు ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత లేదా అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల తర్వాత చేతిలో నల్ల నువ్వులు కొన్ని తీసుకొని ఆ నల్ల నువ్వుల్లో కొద్దిగా పసుపేసి చేతిలో పట్టుకొని ఓం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పి ఆ తర్వాత ఎక్కడైనా ట్యాప్ కింద ఈ నల్ల నువ్వులు విడిచిపెట్టేసేయండి. అంటే ట్యాప్ తిప్పి నీళ్ళల్లో ఈ నల్ల నువ్వులు విడిచిపెట్టేయండి. అప్పుడు పెండింగ్లో ఉన్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది.
అలాగే ఎప్పుడైనా శనివారం రోజు 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా లేదా ఆ మూటని పారే నీళ్ళల్లో విడిచిపెట్టినా సమస్త దరిద్రాలు తొలగిపోతాయి, అదృష్టం పడుతుంది, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. నవగ్రహ టెంపుల్కి వెళితే శనివారం రోజు గుప్పెడు నల్ల నువ్వులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. మీకున్న దరిద్రం పోతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇలా నల్ల నువ్వుల పరిహారాలతో మీకున్న డబ్బు సమస్యలన్నీ పోగొట్టుకోండి.